ఇక రాజన్న సిరిసిల్ల జిల్లాలో అన్య మతస్థుల తీరుపై హిందూ సంఘాలు బగ్గుమన్నాయి. వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి స్వామి ఆలయ అనుబంధ దేవాలయం భీమేశ్వర ఆలయంలో చెప్పులతో కొంతమంది వ్యక్తులతో చెప్పులతో సంచరించారు. దీనిపై విశ్వ హిందూ పరిషత్ బీజేపీ నాయకులు మండిపడ్డారు. ఆలయ అభివృద్ధి పనులకు వచ్చిన అన్య మతస్థులు ఆలయంలో చెప్పులతో తిరుగుతూ హిందూ మనోభావాలు దెబ్బతీస్తున్నారన్నారు. చెప్పులు బయట విడిచి రావాలని చెప్పినా వినకుండా హిందువులను అవహేళన చేయడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేవాలయం పునర్నిర్మాణం పేరు మీద భీమేశ్వరాలయంకు మొత్తం అర్జిత సేవలు షిఫ్ట్ చేస్తానని ప్రభుత్వం చెప్పింది, స్థానికంగా అధికారులు చెప్పారు. మేము పునర్నిర్మాణ సమయంలో చెప్పినాం సెంటిమెంట్స్ దెబ్బతిన కూడా పనిచేయాలండి. మరి ఈరోజు చూసినట్టయితే ఈ వెడ్డింగ్ వర్క్ వేరే వాళ్ళకి ఇచ్చినట్టయితే బాధ్యత నటి టెంపుల్లో చెప్పులు వేసుకొని పనిచేస్తే ఇక్కడ ఇంజనీరింగ్ శాఖ ఏం చేస్తుందని సమాధానం చెప్పాలి. అసలు ఈ దేవాదాయ శాఖకు ధర్మం లేదు, ఏది లేదు, ఆదాయం కావాలి. ఎక్కడ కూడా సెంటిమెంట్స్ పవిత్రంగా చూస్తున్నారు. ఈ పూర్వ నిర్మాణం ఏదైతున్నదో ఈ దేవాలయ నిర్మాణాన్ని పూర్తిగా నాశనం చేసే పరిస్థితి కూడా ఎటువంటి విచ్చలవిడిగా పనిచేస్తూ ఉన్నారు. మరి దాదాపు 9th సెంచరీ టెంపుల్ ఇది, మొత్తం స్ట్రక్చర్ కన్స్ట్రక్షన్, దాని పక్కకు గోతులు తీసింది. మరి ఏమాత్రం కూడా భక్తుల సెంటిమెంట్కి విలువిస్తలేరు. మేము గతంలో కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. నిర్మాణ పనులు ఏవైతాయో కేవలం హిందువులు వేయాలి, నాన్ హిందూస్ ఎక్కడ చేయడానికి వీలే అని చెప్పినాం. అయినా వాళ్ళని పెట్టే పని చేస్తూ ఉన్నారు. వాళ్ళొక్కసారి కూడా తీవ్రంగా హెచ్చరిస్తూ ఉన్నా, ఇది కంటిన్యూషన్ అయితే చాలా డేంజర్ ఉంటుంది. ఇది లేనిపోని మత కళలోకి దారితీస్తుంది. మరి దానికి కూడా కారణం వాళ్ళే అవుతారు, దేవాదాయ శాఖ అధికారులు.